ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మంగళవారం నాడు గాంధీ నగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన కాపు నాడు సమావేశంలో శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా కాపులను ఓటు బ్యాంకింగ్గా మాత్రమే వాడుకుంటున్నారని, కాపులను రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని, రెండు పార్టీల రాష్ట్రాలకి పరిపాలన చేస్తున్న కాపులకు తీరని ద్రోహం చేస్తున్నారని, ఈ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించారని, గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ ద్వారా సంక్షేమ అభివృద్ధి పథకాలను ఇచ్చి కాపులను ఆర్థికంగా ఆదుకుంటే వైసీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసి రిజర్వేషన్ లేకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. కాపు యువ నాయకుడు వంగ ఆంజనేయులు గారు, కాపు నాయకులు కాకిలేటి హరినాథ్ గారు, పంచాయతీ రంగారావు గారు ఈ కార్యక్రమంలో ఇచ్చేసి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. రానున్న అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లో కాపుల యొక్క జనాభా తమాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని, గతంలో కాపులను ఓటు బ్యాంక్గా వాడుకుని రాజకీయాలు చేశారని, గతంలో సంక్షేమ అభివృద్ధి పథకాలకే కాపులు పరిమితం చేశారని, అయితే ఈ ప్రభుత్వం కనీసం సంక్షేమ అభివృద్ధి పథకాలే కాకుండా గత ప్రభుత్వంలో కాపులు పోరాడి సాధించుకున్న స్థలాలను కూడా వేరే సామాజిక వర్గాలకు కేటాయించడం దారుణమని ఆరోపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నామని, భవిష్యత్తులో విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాజధాని పోలవరానికి నిధులు కేటాయించాలని, కాపులకు జనాభా తామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు కాపులకు 60 ఎమ్మెల్యే సీట్లు, 10 పార్లమెంటు స్థానాల్లో కేటాయిస్తే కాపుల యొక్క ఓట్ ట్రాన్స్ఫర్ అవడమే కాకుండా కాపులు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ కూటమిని అధికారంలో తీసుకొస్తారు. 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని ముందుగానే ప్రకటించాలని, తరువాత ఈ యొక్క పవర్ షేరింగ్ ఇవ్వాలని, అనంతరం ప్రభుత్వంలో 60-40 రేషియోలో ఇచ్చి ఈ 5% అనేది కాకుండా గతంలో కోల్పోయినటువంటి రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా చెప్పగలిగితే మాత్రమే కాపు సామాన్యుడు కూడా ఓటు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నాను. నా పేరు గిద్దా శ్రీనివాస్ నాయుడు, కాపునాడు రాష్ట్ర కన్వీనర్.